గారికి కృతజ్ఞతలు. వారు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. తర్వాత సమయం లేనందున అందరినీ పిలవడం జరుగుతుంది కాబట్టి మీరు కొద్ది టైం మాత్రం తీసుకొని ముగించవలసిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ శ్రీ చౌడవరపు లింగమూర్తి గారు, వారు గూడూరులో జన్మించినటువంటి విద్యాభ్యాసం చేసినటువంటి మిత్రుడు. వారు తమ అభయదానానికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో సేకరించే కార్యక్రమంలో నిమగ్నమై ఉంటారు ఎప్పటికీ. వారు మన ఈ కార్యక్రమం రావడం చాలా సంతోషం. వాళ్ళు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతాం. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తూ, ముందున్నటువంటి సహృదయులు గ్రామ చరిత్ర గురించి, శిలాశాసనం గురించి తెలుసుకోవాలనే ఉత్సాహంతో ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనది అంటేనే ఒక గుండెలోంచి ఉప్పొంగుతుంటుంది. మన ఇల్లన్నా కూడా, మన బట్టలన్నా, మన పుస్తకం అంటే. అలాంటిది ఇక్కడ పుట్టిన ఊరు అంటే అదే విధంగా నాకు మనసులో అనిపిస్తుంటుంది. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ పోతన చైతన్య వేదిక ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, దానికి సహకరించాల్సిందిగా గ్రామస్తులందరినీ కూడా కోరుతున్నాను. ఏంటంటే ఎక్కడెక్కడో ఉన్నా కూడా మన గ్రామాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి, అప్పుడు వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు గూడూరు అంటే ఏం తెలియకపోయినా కూడా ఇప్పుడు తెలియజేస్తున్నందుకు ఊర్లో ఉన్న వాళ్ళు దానికి సహకరించి మన గ్రామ చరిత్రను చరిత్ర పుటల్లో నిలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మనని ఖ్యాతి తీసుకొచ్చేలా చేస్తున్న ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తూ ఉండాలనేది కోరిక. ఇంతకుముందే వారు తెలిపినట్టు ఏంటంటే, నేను కోట్ల రూపాయలు పెట్టినా దొరకని మానవ సంజీవులైనటువంటి అవయవాలు, నేత్రాలను మట్టిలో కలపొద్దనే ఉద్దేశంతో 2008 నుంచి సంస్థ నడిపిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఆ విధంగా ఇక్కడ ఇంతకుముందు కూడా చాలా మన గూడూరు నుంచి పుల్లయ్య గారు వారి తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కూడా ఇచ్చారు. అలాగే మన రామస్వామి గారు వారి తండ్రి చనిపోయినప్పుడు కూడా ఇచ్చారు, తల్లి గారు చనిపోయినప్పుడు. ఇట్లా చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. దానికి కూడా మీరు ముందుకు రావాలని, ఏంటంటే ఇన్ని కోట్లతోటి పెట్టినా దొరకనటువంటి మానవ సంజీవులు ఇవి. వాటిని అన్నదానం చేసినా కూడా ఒకరోజు మర్చిపోతారు. విద్యాదానం కూడా ఒకరు కాకపోతే ఒకరు చేయొచ్చు, కానీ ఈ నేత్రదానం చేయడం అనేది ఒక చనిపోయిన తర్వాత పైన పొరతోటి మాత్రమే వాళ్ళకి 2 జీవితాలకు వెలుగులు వచ్చేటువంటి అవకాశం. మనకు ఒక నయా పైసా ఖర్చు లేకుండా ఒక 2-3 తరాలు దీవెనలు పొందే అవకాశం. కాబట్టి అది నచ్చి ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాను. దానికి ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన పోతన చైతన్య వేద వారికి, అలాగే ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగాలని, వారి మేధా సంపత్తి అంతా కూడా గ్రామస్తులకి, విద్యార్థులకి అందేలా చూడాలని, ఆ శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు.